పాకిస్తాన్‌లో పుట్టి ఇక్కడికొచ్చి సెటిల్ అయిపోయి ఎన్నో ఏళ్లయిపోయింది. లేదా పాకిస్తాన్‌లో పుట్టి ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ పిల్లల్ని గాని, ఆ పిల్లల్ని ఇక్కడే భార్యని ఇక్కడే ఉంచి వాడు అప్పుడప్పుడు ఇక్కడికి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వస్తూ ఉంటాడు. పిల్లలకి అక్కడ పౌరసత్వం ఉంటది. ఆ విషయం ఈ దేశ ప్రభుత్వానికి చెప్పరు. ఈ దేశ పౌరుల కిందన ఇక్కడ మళ్ళీ 10 సదుపాయాలన్నీ ఇప్పిస్తుంటారు. ఇంత పెద్ద మోసం. కట్ల పాములు భారతదేశంలో. ఇట్లాంటి ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. జన్మించింది పాక్‌లో 19 ఏళ్లుగా ధర్మవరంలోనే. ఇది అయినా ఆ దేశ పౌరురాలుగానే 26 ఏళ్ల యువతి. పాకిస్తాన్‌లో పుట్టిన మహిళ ఇక్కడికొచ్చి భారతీయుని పెళ్లి చేసుకుంది. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ కుమార్తె దాయాద్ దేశంలో జన్మించింది. 7 ఏళ్ల వయసులో ఇక్కడికొచ్చేసిన ఆ చిన్నారికి ప్రస్తుతం 26 ఏళ్లు. అయినా ఇప్పటికీ పాకిస్తాన్ పౌరురాలుగానే రికార్డులో కొనసాగుతుండడం గమనార్హం. 2 ఏళ్ల కిందట భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆమోదం పొందలేదు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రంషా రఫీక్ కథ ఇది. పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరుని తిరిగి పంపాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఆమె వివరాలు బయటకు వచ్చినాయి. కర్ణాటకలోని బళ్ళారికి చెందినటువంటి మహబూబ్ పీరన్ అనే వ్యక్తి దేశ విభజన సమయంలో పాక్ వెళ్ళిపోయారు. అక్కడే ఆయనకి 2 కుమారులు 2 కుమార్తెలు జన్మించారు. చిన్న కుమార్తె జేనత్ పీరన్ని ధర్మవరంలో తన చెల్లెలు కుమారుడు రఫీక్ అహ్మద్‌కి ఇచ్చి 1989లో వివాహం చేశారు. ఈ జంటకి ఏదైతే మొదటి కుమారుడు పుట్టారు. 1998లో జేనత్ రెండోసారి గర్భం దాల్చిన సమయంలో పాకిస్తాన్‌లో తన తండ్రికి ఆరోగ్యం బాలేదని సమాచారం ఉంది. దీంతో తండ్రిని చూసేందుకు ఆమె పాక్‌కి వెళ్లారు. అదే సమయంలో కార్గిల్ యుద్ధం మొదలు కావడం తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. గర్భవతిగా ఉన్న జేనత్ పీరన్ పాకిస్తాన్‌లోనే రంషా రఫీక్‌కి జన్మనిచ్చారు. 2005లో జేనత్ పీరన్ ఆమెను తీసుకుని ధర్మవరం వచ్చేశారు. పాకిస్తాన్‌లో పుట్టడంతో రంషా రఫీక్‌కి ఆ దేశ పౌరసత్వం వచ్చింది. తర్వాత ధర్మవరం చదువు కొనసాగించినప్పటికీ భారత పౌరసత్వం కోసం ప్రయత్నించలేదు. 2018లో పాక్ పౌరసత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. 2028 వరకు అది మనుగడలో ఉంటుంది. 2023లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు ఆమోదం వేయలేదు. చూడండి ఎట్లా ఉన్నాయో, ఎట్లాంటి వాళ్ళు మన మధ్యన ఉన్నారన్నటువంటి.